రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడైనటువంటి బప్పీ లహరి గురించి తెలుసుకుందాం. ఒక తరాన్ని తన సంగీతంతో ఉర్రూతలొగించిన సంగీత దర్శకుడు బప్పీ లహరి విదేశీయులు ఇండియన్ డిస్కో కింగ్గా గౌరవించారు. ఆయన కట్టిన డిస్కో బాణీలను అమెరికన్ సంస్థ తస్కరించి తమ సొంతానికి వాడుకుంటే అమెరికా కోర్టుల్లోనే కేసు గెలిచి అవి తన సొంత డిస్కో ట్యూన్స్గా ఒప్పించిన వాడు బప్పీ లహరి. ఒక్క సంవత్సరంలో 138 ట్యూన్స్ సృష్టించిన సంగీత దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డ్ గౌరవం పొందినవాడు బప్పీ లహరి. తల్లిదండ్రులిద్దరూ గాయకులు. ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ వారి బంధువు. రక్తంలో సంగీతం ఉన్న బప్పీ లహరి 3 ఏళ్ల వయసులోనే తబలా వాయించి లతా మంగేష్కర్ చేత ఇతనికి సినీ ప్రపంచంలో మంచి భవిష్యత్తు ఉంది అనిపించుకోగలిగాడు. లతా మంగేష్కర్ సలహా మీద ఒక గురువు దగ్గర చేరి సంగీతాన్ని ఒక పద్ధతిలో నేర్చుకున్నాడు. చిన్నతనం నుండి పాశ్చాత్య గాయకుడు ఎల్విస్ ప్రెస్లే అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం చివరిదాకా ఉండిపోయింది బప్పీ లహరికి. అయితే ఆయన్ని రోల్ మోడల్గా డ్రెస్లు, బంగారపు నగలు, కళ్ళద్దాలు ధరించటంలో తీసుకున్నాడే కానీ శరీరాన్ని ట్రిమ్గా కాపాడుకోవటంలో కాదు. మెడలో పలు ఆభరణాలు ధరించేవాడు. బంగారం అదృష్టం తెస్తుందని చెప్పే బప్పీ లహరి ఒక దశలో కిలో బంగారం మెడలో మోస్తున్నాడని చెప్పుకునేవారు. 19 ఏళ్ల వయసులో తన సంగీత అదృష్టం వెతుక్కుంటూ బొంబాయి వచ్చిన బప్పీ లహరికి తొలి అవకాశం తన మాతృభాష అయిన బెంగాలీ భాష సినిమాలో వచ్చింది. ఆ తర్వాత చెల్తే చెల్తే సినిమాతో 25 ఏళ్ల సంగీత దర్శకుడి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత బప్పీ లహరికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. గజిల్స్కి మ్యూజిక్ కొట్టాడు. దక్షిణాది భాషల సినిమాలకు సంగీతం అందించాడు. ఒక కొత్త ట్రెండ్ సెట్టర్గా నిలిచాడు. బప్పీ లహరి తనకంటూ సంగీతం ద్వారానే కాదు, తాను వేసుకునే దుస్తులు, ధరించే నగలతో ప్రత్యేకత సంపాదించుకున్నాడు. శరీరం బరువు పెరిగింది. తల, మెడ, గొంతు భాగాల్లో కొవ్వు బాగా పేరుకుపోయింది. బాగా పెంచుకున్న జుట్టు, చిత్ర విచిత్రమైన డ్రెస్లతో, హుషారైన మాటలతో తాను ఎక్కడ ఉంటే అక్కడ హుషారు సృష్టించేవాడు. ఏఆర్ రెహమాన్ కొత్త ట్రెండ్ తెచ్చే వరకు బప్పీ లహరి ట్యూన్సే పాపులర్. అతనిది మంచి గొంతు. డబ్బింగులు చెప్పటం, పాడటం రెండూ చేసేవాడు. విదేశీ యానిమేషన్ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవాడు. ఒక దశలో తన మ్యూజిక్ పాపులారిటీని రాజకీయంగా వాడుకోదలుచుకొని బీజేపీలో చేరి స్వరాష్ట్రం బెంగాల్ నుండి 2014లో లోక్సభకు పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత తిరిగి సంగీతానికే పరిమితమయ్యాడు. ప్రతి సంవత్సరం కనీసం 2 సినిమాలకు తగ్గకుండా పనిచేసేవాడు. శరీరం విషయంలో శ్రద్ధ చూపమని శ్రేయోభిలాషులు చెప్పినా నవ్వి వదిలేసేవాడు. అతని శరీర రూపం వల్లనే భారీగా గురక పెడుతున్నావు, అది ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించేవారు. గురక కూడా జబ్బంటారా అంటూ కొట్టి పారేసేవాడు. గురక శ్వాసక్రియకు సంబంధించిన జబ్బు అనే విషయం అప్పటికి బప్పీ లహరికే కాదు, చాలామందికి తెలియదు. కరోనా వైరస్ చైనా నుండి రావటంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కి పడింది. శ్వాసకున్న ప్రాముఖ్యత, పీల్చే గాలి గురించి ఆలోచించటం అవసరమైంది. బాలీవుడ్లో అంతా మాస్కులు ధరించి పనిచేద్దామనుకున్న భయంతో మానేసి పూర్తిగా ఇళ్లకు పరిమితమయ్యారు. బయటికెళ్లాలంటే భయం బప్పీ లహరికి. ఒకవైపు టీకా మందు వస్తుందని తెలిసిన బప్పీ లహరి ఆ వ్యాక్సిన్కి ముందస్తుగా తన పేరు నమోదు చేసుకున్నాడు. నాటి వరకు కొట్టిపారేసిన భారీ శరీరం, మెడ చుట్టూ కొవ్వు, గురక వంటి వాటి వల్ల ప్రమాదం గురించి ప్రచారం మొదలుపెట్టాడు. నా వయసు వారంతా టీకాకి వెళ్ళండి అంటూ ప్రోత్సహిస్తున్న బప్పీ లహరికి మార్చి నెల మధ్యలో వచ్చిన జ్వరం కోవిడ్ అని తేలి ఏప్రిల్ 1న బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరాడు. 12 రోజులు ఆసుపత్రిలో ఉండి ఏప్రిల్ 2021 మధ్య కల్లా బయటకొచ్చాడు. వచ్చినప్పటి నుండి తాను జాగ్రత్తగా ఉండటమే కాక సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ హెచ్చరికలు చేసేవాడు. కోవిడ్ అంతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి అంటూ బప్పీ లహరి నెమ్మదిగా టీవీ కార్యక్రమాలకు వెళ్లటం మొదలుపెట్టాడు. సరిగమప, ఇండియన్ ఐడిల్ వంటి సంగీత కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళాడు. బహుశా కోవిడ్ వచ్చి తగ్గిందని అలా ఏసీ హాల్స్లో కూర్చోవటం వంటి పొరపాటు చేశాడు బప్పీ లహరి. సంవత్సరం ముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేసిన పొరపాటే నేను చేశానా అనుకుంటూ కోవిడ్కి రెండోసారి గురై ఆసుపత్రిలో చేరాడు. దాదాపు 1 నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఇక బయటకు రాలేనా, బాలులాగానేనా అనుకుంటూ ఉండేవాడట. కానీ వైద్యులు అన్ని పరీక్షలు చేసి 2022 ఫిబ్రవరి 14న బాగున్నాడు అని సర్టిఫికేట్ ఇచ్చి ఇంటికి పంపించారు. కానీ మరుసటి రోజు సాయంత్రం ఇంట్లో ఉండగా ఊపిరి అందటం లేదని ఫిర్యాదు చేస్తే బప్పీ లహరిని వైద్యులు వెళ్ళి గబగబా జుహూలోని క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారు. బప్పీ లహరికి ఊపిరి అందక తీవ్ర ఇబ్బంది.
గొంతులోనికి గాలి సరిగా వెళ్ళి బయటకు రావడానికి వీలు లేకుండా మెడకండరాలు గాలిగొట్టాలని నొక్కేస్తున్నాయి. ఆ ఇబ్బందే స్లీప్ ఏప్నియా. అలా తాను నిర్లక్ష్యం చేసిన అనారోగ్య లక్షణమే కోవిడ్ వల్ల ముదిరి తన ప్రాణం తీసుకుపోతుందని అనుకోని బప్పీ లహరి ఫిబ్రవరి 8 అర్ధరాత్రి వేళ శ్వాస ఆగి మరణించారు. కోవిడ్ కబళించిన ప్రముఖుల జాబితాలో బప్పీ లహరి పేరు చేరింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.